హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఇది కనుక చేసుకొని తిన్నారంటే చాలా మంది ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదండి. అలాంటి టాబ్లెట్లే వేసుకుని అవసరం లేదనమాట. ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి. ఇందులో మనం చక్కెర, పాలు, నెక్స్ట్ మైదా ఇలాంటివి యూజ్ చేయలేదు కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ఒక కప్పు దాకా రాగులు అయితే తీసుకొని ఈ రాగుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత రాగులు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని నైట్ మొత్తం నానపెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ రాగులను అయితే నానపెట్టి పెట్టుకున్నానండి. రాగులు అయితే చక్కగా నానాయి. ఇప్పుడైతే ఈ రాగుల్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వంపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 4 బీట్రూట్లు అయితే తీసుకున్నానండి. ఈ బీట్రూట్లకి పైన తొక్కంతా ఈ విధంగా పీలప్ చేసేసుకున్న తర్వాత ఈ బీట్రూట్లని మనం ఇప్పుడు తురిమి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బీట్రూట్ని అంతా చక్కగా తురుముకున్న తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు దాకా బీట్రూట్ తురుమునైతే అయితే వేసుకోవాలి. ఇందులోని మనం నానపెట్టి పెట్టుకున్న రాగులను కూడా 1 కప్పు దాకా తీసుకోవాలి. ఇందులోని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో మనం పిండి జల్లించుకుంటాం కదండి. ఆ జల్లెడని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైనర్లో అయినా మనం ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఆ స్ట్రైనర్లో అయితే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసుకుని ఈ మిక్సీ జార్లో మరి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఆ పిండిని కూడా దులుపుకొని ఈ విధంగా ఇందులో వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల దాకా సగ్గుబియ్యం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. సగ్గుబియ్యంని గ్రైండ్ చేసి 2 స్పూన్ల దాకా సగ్గుబియ్యం పౌడర్ అయితే తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నాను. వేసేసుకుని ఉండలేమీ లేకుండా ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు కార్న్ఫ్లవర్ హెల్దీ కాదు అని అనిపిస్తే మీరు మొత్తం సగ్గుబియ్యం పౌడర్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు దాకా గోడంబిని అయితే వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు దాకా బెల్లం పొడిని అయితే వేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే రాగులు, బీట్రూట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇందులో టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకుని ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. మీకు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనిపిస్తే మరో 1/2 కప్పు దాకా బెల్లం పొడినైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి బెల్లం మొత్తం కరిగితే చాలండి, ఎటువంటి తీగ పాకం రానవసరం లేదు. ఈ విధంగా బెల్లంని బాగా కరిగించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఓపికతో చేసుకోవాలండి. మనకి తొందరగా అయిపోవాలి అనేసి మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి, మనకి ఉండల్లా అయిపోతుంది. కాస్త మనకి దగ్గర పడింది కదండి. ఇప్పుడైతే ఇందులో 2 స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ 10 to 15 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. మనకి ఇది చాలా బాగా కలర్ వస్తుందండి. మనం ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వస్తుందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రాగులు తీసుకున్నారనుకోండి 1 కప్పు దాకా తీసుకోవాలి. అదే రాగి పిండి తీసుకున్నారనుకోండి 1/2 కప్పు దాకా తీసుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మరి కాస్త దగ్గర పడింది కదండి. ఇప్పుడైతే మరొక 2 స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసుకోవాలి. ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఒక 5-6 స్పూన్ల దాకా నెయ్యి అయితే పట్టిందండి. ఈ విధంగా మధ్యలో నెయ్యిని వేసుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు, అంటే ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం బీట్రూట్తోనే కాదండి, క్యారెట్తో అయినా చేసుకోవచ్చు. క్యారెట్ రాగులతో అయినా చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే క్యారెట్తోనే చేశాను, అలాగే బీట్రూట్తో కూడా చేశాను అనమాట. దీన్ని పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో అండి. ఒక్కసారి చేసి పెట్టండి, పిల్లలు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట. ఇందులోనే చిటికెడంత ఉప్పును కూడా వేసుకున్నానండి. వేసేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఫ్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనకి చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక గిన్నెనైతే తీసేసుకొని గిన్నెకి మొత్తం నెయ్యి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఈ గిన్నెనైనా తీసుకోవచ్చు, లేదు అంటే మనం కేక్స్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ క్రే అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని మనం నెయ్యి అప్లై చేసుకుని ఈ గిన్నెలోకి ఈ విధంగా తీసేసుకోవాలి.
ఇది వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. తీసేసుకొని ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం కింద నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ప్లేట్కి ఏం అంటుకోకుండా ఉంటుంది. ఇది మనకి సెట్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. చాలా బాగా కేక్ లాగా రెడీ అయిపోతుంది. దీన్ని కావాలి అంటే మనం వేరే ప్లేట్ మీదకి ట్యాప్ చేసుకొని కేక్ లాగైనా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా గిన్నెలోనే ఉంచుకొని ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని మనకి నచ్చిన సైజుల్లో ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారు అంటే, పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు, లేదంటే మనకే స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. బీట్రూట్, రాగులు ఇవి 2 ఉన్నా చాలండి ఈ స్వీట్ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. రాగులు లేవు అనుకోండి, రాగి పిండినైనా వేస్ట్ చేసుకోవచ్చు. ఇవి మనము ఒక రోజంతా బయట పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 2-3 రోజుల పాటు ఉంటాయి. ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg క్యారెట్ని అయితే తీసుకున్నా నేను. పైన ఉన్న తొక్కు తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వాటర్లో వేసుకుని ఒక పొంగు రానివ్వాలి. చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. క్యారెట్ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. క్యారెట్ ఎంత ఉడికినాక చూపిస్తున్నాను చూడండి. మనం స్పూన్తో అలాగంటే స్మూత్గా కట్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం. పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారాకే మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోండి. వాటర్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అంటే ఒక 1/2 కప్పు వస్తుంది. వేసేసుకున్న తర్వాత ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇదంతా థిక్ అయ్యి జెల్లీ ఫామ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఉడికించుకునేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా కాస్త చిక్కబడుతుంది అన్నప్పుడు మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా థిక్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, లేదంటే ప్రిపేర్ చేసుకోవటానికి బాల్స్లా చేసుకోవటానికి రాదనమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ కానీ యాలకుల పొడి కానీ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టుకుందాం. చల్లారనివ్వాలి. కొన్ని బాదం పప్పులు వేసుకొని కలుపుకుంటున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక చల్లారనివ్వాలి. చల్లారాక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను. చూడండి ఇలా అన్నీ ఒకే సైజులో రావాలంటే ఏదైనా ఒక గరిటె కానీ లేదంటే చిన్న స్టీల్ బౌల్ కానీ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా చేసుకున్నామంటే చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి. బౌల్స్లా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొబ్బరి పౌడర్ వేసుకోవండి. కొబ్బరి పౌడర్లో వేసేసుకొని ఇలా లైట్గా ఫ్రెష్ చేసామంటే స్వీట్కి కొబ్బరి పౌడర్ బాగా అంటుతుంది. చూసారా, చూడడానికి చాలా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులు అద్దుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. ప్రిపేరింగ్ కూడా చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి. చూడటానికి కూడా చాలా బాగుందండి క్యారెట్ స్వీటు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.